కుటుంబాన్ని పోషించుకునే మతం తప్ప వీళ్ళకు మతం లేదు, వీళ్ళకు కులం లేదు. తెలంగాణలో ఇవాళ ఇలాంటి రేవంత్ రెడ్డి పాలకుడు కనుక ఉండి ఉంటే 70 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఇలాంటి రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కనుక ఉండి ఉంటే ఇవాళ ఇన్ని బస్తీలు వచ్చేది కాదు, ఇంతమంది పేదవాళ్ళు ఇవాళ ఇక్కడ గూడేసుకొని బతికే పరిస్థితి లేదు. కూడు గుడ్డ నీడ, మనిషికి ఇంత కూడు కావాలి, గుడ్డ కావాలి, ఆ తదుపరి నీడ కావాలని కోరుకుంటాడు. పేదవాళ్లకు ఇల్లు కట్టించే బాధ్యత వీళ్ళు చెప్తున్నట్టుగా ఆనాడు ఇందిరాగాంధీ ఆలోచించిందని చెప్తారు. ఇందిరమ్మ రాజ్యం, ఇంటింట సౌభాగ్యం, ఇందిరమ్మ ఇండ్లు. నేను ఒకటే అడుగుతున్నా, ఏ ప్రభుత్వం అయితే తెలంగాణ పల్లెల నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇక్కడికి వచ్చిండ్రో వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటిది? 10 ఇళ్లల్లో పని చేసుకొని బతికేవాళ్ళం బిడ్డ, మేము కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళం, మేము కూలీ చేసుకొని బతికేవాళ్ళం, మేము మార్కెట్లో అమాయలుగా పనిచేసేవాళ్ళం, మేము మార్కెట్లలో ఆ రైతుల మధ్య జీవనం కొనసాగించిన వాళ్ళమని చెప్పి చెప్తుండ్రు. వాళ్ళు వీళ్ళు ఎవరు? నేను కొనుక్కోను 60 గజాల ఇల్లు, నేను కొనుక్కోను 60 గజాల భూమిని. ఇవాళ దిక్కులేని వాళ్ళు చచ్చిపోతే శవాన్ని కూడా కిరాయి ఇంట్లో ఉండనివ్వరు కదా. మేము దిక్కులేని సావద్దు కదా, మేము అనాథ శవంగా ఉండద్దు కదా, మేము రోడ్ల మీద వేసుకునేటువంటి పరిస్థితి రావద్దు, మేము శ్మశాన వాటికలలో మా శవాలు వేసుకునే పరిస్థితి రావద్దు. మాకంటూ ఒక ఇల్లు ఉండాలి, అది 60 గజాల 50 గజాల కాదు, ఇల్లుంటే చాలు అని చెప్పి ఒక తరం కష్టపడితే ఒక 20 లక్షల రూపాయలు వస్తాయి. ఇళ్ళల్లో పనిచేస్తే వచ్చేది నెలకు 10,000 రూపాయలు వస్తాయి. కూరగాయలు అమ్ముకుంటే 10,000 15,000 రూపాయలు వస్తాయి. హమాలి పనిచేస్తే 20,000 30,000 రూపాయలు వస్తాయి. వాళ్ళు ఉప్పుడు ఉపాసం ఉండి కాయ కష్టం చేసి ఆకలిని కూడా భరించుకొని పిల్లలకు కోరికలు ఉంటే కూడా చంపుకొని కనిపెంచిన అమ్మా నాన్నకు చక్కగా అన్నం పెట్టకుండా కన్న బిడ్డలను కూడా చక్కగా చూసుకోకుండా పోరగాళ్ళని తీసుకుపోయి గవర్నమెంట్ స్కూళ్ళలో వేసి పైసా జమ చేసి ఇవాళ ఈ అస్మత్పేటలో గజం 20,000 రూపాయల, ఇక్కడ ఉండొచ్చు 1,00,000 రూపాయల గజం, ఇక్కడ 70,000 రూపాయల గజం ఉండొచ్చు, 50,000 రూపాయల గజం ఉండొచ్చు. వీళ్ళు ఆ కాలంలో ఆనాడు 20,000 రూపాయల గజం వస్తుందంటే 25,000 రూపాయల గజం వస్తుందంటే తక్కువకు వస్తుంది కదా, 50,000 గజాలు సరే ఇల్లు కూలగొడుతుందా గవర్నమెంట్ అని చెప్పి వీళ్ళు కట్టుకున్నారు. వాళ్ళు చెప్తున్న మాట ప్రకారంగా ఒకవేళ గవర్నమెంట్ కనుక సోయి ఉంటే వాళ్ళు మనుషులే అయితే, చదువుకున్న వాళ్ళే అయితే, మానవత్వం ఉంటే వాళ్ళకు కూడా ఒక భార్యనో పిల్లలో ఉన్నట్టుగా భావిస్తే ఆనాడే ఈ భూములు ఎవడైతే లేఅవుట్ చేస్తున్నాడో, ఈ భూములు ఎవడైతే అమ్ముతున్నాడో ఇవి మీరు అమ్మద్దని చెప్పి వాళ్ళని నివారించాల్సిన చక్కెర ఉండేది. వాళ్ళను అవసరమైతే ఇవాళ ఎట్లయితే కూలగొడతా అని చెప్పి ముందుకొచ్చినావు బిడ్డ, ఆనాడే వాళ్ళ ఇంటికి పోయి నువ్వు అరెస్ట్ చేసి బిడ్డ ఇది నువ్వు అమ్ముతున్నావు, రేపు బలైనంతా కూడా పేదవాళ్ళు బలవుతున్నారు, ఉన్నవాళ్ళు కాదని చెప్పి నువ్వు చెప్పాల్సి ఉండేది. ఇవాళ నోటరీ రూపంలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇవాళ ఇల్లు ట్యాక్స్ కట్టే వాళ్ళు కూడా ఒక్కొక్కరున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఇవాళ ఇది ఒక అస్మత్పేట సర్వే నంబర్ 1 మాత్రమే కాదు. హైదరాబాద్ నగరంలో నువ్వు గట్ల కూలగొట్టాలనుకుంటే ఇవాళ ఏ ఒక్క బస్తీ కూడా మిగలదు. మీకు బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ ఆనాటి ప్రభుత్వమే తెచ్చింది జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 రెగ్యులేషన్ కింద తెచ్చిండు. ఒకవేళ ఈ భూములన్నీ కూడా ఇళ్ళన్నీ కూడా కాగితాలు లేకపోతే, రెగ్యులరైజ్ కాకపోతే, వాళ్ళకు హక్కులు లేకపోతే వాళ్ళకు హక్కులు కల్పిస్తా అని చెప్పి నువ్వు ఏ చట్టాన్ని తీసుకొచ్చినావో 120 గజాల లోపున్న పేదలకి రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు కాగితాలు ఇస్తా అని చెప్పిందో ఆనాటి ప్రభుత్వం, వాళ్ళు ప్రభుత్వమే కదా, వాడు ప్రభుత్వమే కదా. మేము ప్రభుత్వాలు మారచ్చు, ముఖ్యమంత్రులు మారచ్చు, కలెక్టర్లు మారచ్చు, కమిషనర్లు మారచ్చు, పోలీస్ డీజీపీలు మారచ్చు, కానీ సమస్య మాత్రం గదే. ఇవాళ ఏ ఎంఆర్ఓ, ఇవాళ ఏ కలెక్టర్ అయితే దీన్ని కూలగొట్టడానికి ఆదేశాలు ఇచ్చిండో ఆనాటి కలెక్టర్ ఏం చేసిండు,
ఆనాటి ఎంఆర్ఓ ఏం చేసిందని చెప్పి ఈ నోరు లేని మహిళలు అడిగితే నీ జ్ఞానం నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అని చెప్పి నేను అడుగుతున్నా. మీరు ఎక్కడ తలకాయ పెట్టుకుంటారు? నేను అంటున్నా, ఎందుకు ఇలా మొత్తం హైదరాబాద్లో 30 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం నేను పక్షులకు తిరిగిన ఇక్కడ ఎంపీ అయినప్పటి నుంచి ఎక్కడ కంటి మీద కొనుక్కో, నేను 2 ఏళ్ళు అవుతుంది ఎంపీ అయ్యి. నేను తిరిగిందల్లా హైడ్రా ఎక్కడెక్కడైతే పేదల ఇల్లు కూలుస్తుందో, పేదల ఇళ్ల మీదకి డోజర్లు పంపుతుందో అక్కడక్కడ నేను తిరుగుతా ఉన్నా. నేను ఒకటే ఇవాళ డిమాండ్ చేస్తున్నా, మీరు పేదల ఇల్లు ముట్టుకుంటే, పేదల ఇల్లు కూల్చేస్తే నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని చెప్పి ఇలా హెచ్చరిస్తున్నా. నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా. నువ్వు అనుకుంటున్నావు ఎక్కడ పోతావు? నువ్వు తొండ పరుగు ఎనుగదా కదా, ఎక్కడ పోతావు బాబు? నువ్వు మళ్ళీ వస్తావు కదా 2028లో. రారా నీ గుర్తు, రారా నీ నాయకుడు, రారా నీ పార్టీ, గప్పుడు తెలుస్తారు కదా. ఇవాళ నువ్వు నీ చేతిలో అధికారం ఉందని 100 మంది పోలీసులను పెడుతుండొచ్చు కాక, నీ చేతిలో అధికారం ఉందని కరెంటు కట్ చేస్తుండొచ్చు కాక, నీ చేతిలో అధికారం ఉందని చెప్పి నీళ్ళ లైన్లు కట్ చేస్తుండొచ్చు కాక, నీకు మానవత్వం లేకుండా. కానీ ఇవన్నీ కూడా ఉత్తగపోవు. నువ్వు అనుకుంటున్నావు ఇది ఒక అస్మత్పేట అనుకుంటున్నావు. హైదరాబాద్ నగరంలో ఉన్న బస్తీవాస్ అంతా కూడా నా అస్మత్పేట పేదవాళ్లకు అండగా ఉంటున్న విషయం మీరు మర్చిపోకండి. ఇవాళ ఈ అస్మత్పేటలో ఉండే హైదరాబాద్ నగరంలో బస్తీలో నివసించే వాళ్ళంతా కూడా తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేకపోతే కన్న తల్లిని అక్కడే వదిలిపెట్టి కన్న బిడ్డలు వేసుకొని పొట్ట కూటి కోసం వచ్చిన వీళ్ళంతా కూడా, వీళ్ళు బతకచ్చిన వీళ్ళంతా కూడా ఆ కన్నగడ్డ అన్నం పెట్టి ఉంటే, ఆ కన్నగడ్డ ఉపాధి కల్పించి ఉంటే వీళ్ళు ఇక్కడికి వచ్చిన కాదు. ఇలా ఏ మనిషి కూడా మంచిగా బతకాలని కోరుకుంటాడు, మంచి ఇల్లు కావాలని కోరుకుంటాడు, మంచి చదివించాలని కోరుకుంటాడు, మంచి జీవనం ఉండాలని కోరుకుంటాడు. తప్ప మురికి బతుకులు అని చెప్పి ఎవరు కోరుకోరు. ఇవాళ 60 గజాలు 50 గజాల ఇళ్ల జాగాల కోసం వీళ్ళు ఆలోచిస్తున్నంటే వీళ్ళు పెద్దవాళ్ళ, వీళ్ళు పేదవాళ్ళ, మీకు జ్ఞానం ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఒక నిజంగానే కనుక ఇది ప్రభుత్వ భూమి. ఒక పని చేయి, ఎవరెవరైతే ఈ భూములు అమ్మిందో సీక్రెట్గా ఎంక్వైరీ చేయి. నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ పోయింది? నీ పోలీసులు ఎక్కడ పోయినరు? ఇవాళ వాళ్ళు చెప్తున్నారు మా పేర్లు చెప్పొద్దు అంటున్నారు. వాళ్ళకు చెప్పే ధైర్యం వల్ల లేకపోవచ్చు. కానీ నీ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేట్ చేసి ఈ సర్వే నెంబర్ 1 ఇది కనుక ఆర్కియాలజీ ల్యాండ్ అని కనుక నువ్వు ప్రూవ్ చేసిన తర్వాత ఈ భూమిని ఎవడమ్మిండో వాడిని పట్టుకో. నువ్వు ఎవరెవరైతే ఇల్లు కట్టిండ్రో ఆ ఇళ్లకు బాజాప్తా ఇవాళ మనం చూస్తున్నాం. ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుంది కదా, ఆ ప్రభుత్వం ఎట్లయితే ఇందిరమ్మ ఇల్లు కట్టిందని చెప్పి చెప్తున్నావో గదే పద్ధతిలో ఎవరైతే కట్టుకొని ఉన్నారో వాళ్ళకు నీ గవర్నమెంట్ కింద వాళ్ళకు శాశ్వతంగా సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేయి. ఆనాడు ప్రభుత్వం తెచ్చింది, నువ్వు ఒప్పుకోవా పక్కకు పెట్టు. వాళ్ళేమో ఆనాడు రెవెన్యూ చట్టం కూడా తెచ్చిండ్రు. ఇవాళ భూభారత్